హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? పెసరట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ క్రిస్పీ అండ్ సాఫ్ట్ పెసరట్ మరియు దీనికి కాంబినేషన్ గా కొబ్బరి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నామండి. ముందుగా ఒక వెడల్పు గిన్నెలోకి 2 గ్లాసుల పెసరపప్పు తీసుకోవాలి. 2 గ్లాసుల పెసరపప్పుకి అర గ్లాసు రైస్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఎక్కువ రైస్ తీసుకోకండి. అర గ్లాసు కాబూలీ శనగలు తీసుకోవాలి. ఇవి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది పెసరట్టుకి. 1 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల పెసరట్టు అనేది సాఫ్ట్గా క్రిస్పీగా వస్తుంది. ఈ పప్పులన్నీ మునిగేంత వరకు తగినన్ని నీళ్లు పోసుకొని 2-3 సార్లు శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ పప్పులన్నీ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టి ఒక 8 గంటల పాటు ఈ పప్పుల్ని నాననివ్వాలి. లేకపోతే నైట్ అంతా నానినా పర్వాలేదండి. 8 అవర్స్ తర్వాత ఇవన్నీ బాగా నానిపోయాయి కదా, మళ్ళీ 2 సార్లు ఈ పప్పుల్ని శుభ్రం చేసుకొని ఒక మిక్సీ జార్లోకి ఈ పప్పుల్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. 4 అల్లం ముక్కలు, మధ్యలోకి తుంచుకున్న 5-6 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పసుపు వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న మిగతా పెసరపప్పు కూడా వేసుకొని ఒక అర గ్లాసు నీళ్లు పోసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. అప్పుడే మనకి పెసరట్టు అనేది సాఫ్ట్గా క్రిస్పీగా వస్తుంది. మనం మిక్సీ పట్టగా అడుగున పిండి మిగిలిపోతుంది కదా, ఆ పిండిలో కొద్దిగా నీళ్లు పోసుకొని ఈ పిండిలో వేసుకొని గరిటెతోటి ఒకసారి ఇలా కలుపుకోవాలి. పిండి మొత్తం కలిసిపోయే విధంగా. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలండి. ఎక్కువ వాటర్ అనేది వేసుకోకూడదు. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్ మొత్తం ఈ పిండిలో కలిసిపోయే విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పు గిన్నె పెట్టుకొని దాంట్లోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మధ్యలోకి తుంచుకున్న 7-8 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక 2 నిమిషాల పాటు త్వరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత 2 అల్లం ముక్కలు వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు పచ్చి కొబ్బరి, అర కప్పు పుట్నాల పప్పు, మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కోట్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత 1 కప్పు నీళ్లు పోసుకొని మెత్తని పేస్ట్ లాగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. పెసరట్లోకి చట్నీని కొంచెం తిక్కుగా పట్టుకుంటేనే బాగుంటుందండి. నీళ్ళ చట్నీ లాగా ప్రిపేర్ చేసుకుంటే తినడానికి అంతగా బాగుండదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పు గిన్నె పెట్టుకొని దాంట్లోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, మధ్యలోకి తుంచి పెట్టుకున్న 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చట్నీ కూడా వేసుకొని అడుగనేది అంటకుండా మంటని లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లో కొన్ని నీళ్లు పోసుకొని ఆ నీళ్లు కూడా ఈ చట్నీలో వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చట్నీని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీకోసం ఒక సీక్రెట్ టిప్ అండి. ఒక కొబ్బరి చెప్పులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకొని ఈ కొబ్బరి చెప్పులో ఇవన్నీ కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే పెసరట్టు వేసుకునేటప్పుడు మనకి టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ కొబ్బరి చెప్పుని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని దోస పెనం పెట్టుకొని దానిపైన కొన్ని నీళ్లు చల్లుకొని ఉల్లిపాయతోటి ఇలా తుడుచుకొని పెనం బాగా వేడిగా ఉన్నప్పుడు ఒక గరిటెడు పిండి అయితే తీసుకొని ఇలా మనకి పలుచగా కావాలంటే పలుచగా, మందంగా కావాలంటే మందంగా ఇలా దోసని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర మిశ్రమం కూడా దీనిపైన చల్లుకొని మంటని మీడియంలో పెట్టుకొని కొద్దిగా ఆయిల్ చల్లుకొని ఒక 2 నిమిషాల పాటు దోసని కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత ఫోల్డ్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమేనండి. ఇదే విధంగా మిగతా పెసరట్లన్నీ వేసుకోవాలి. పెనం వేడెక్కిన తర్వాత ఒక గరిటెడు పిండి తీసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మంటని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర వేసుకొని దీనిపైన చుట్టుపక్కల కొద్దిగా ఆయిల్ చల్లుకొని ఒక 2 నిమిషాల పాటు పెసరట్టుని కాల్చుకుంటే పెసరట్టు రెడీ. పెసరపప్పు తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు అనేవి అదుపులో ఉంటాయి. రైస్లో కార్బోహైడ్రేట్స్ అనేవి అధికంగా ఉంటాయండి. సో రైస్ని స్కిప్ చేసి అప్పుడప్పుడు పెసరట్లు కూడా తినండి, బాగుంటుంది హెల్త్కి. ఈ వేడి వేడి పెసరట్లని మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీతో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతేనండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.